నమస్కారం, అస్సలాముఅలైకుం. ఈరోజు రాత్రి నుంచి మా ముస్లిం మైనార్టీలకు అయితేనేమి అన్ని కుల మత ఆచారాలను పాటించే సెక్యులర్ ప్రజలందరికీ కూడా రంజాన్ పవిత్ర మాస ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అయితే ఈ వీడియో ద్వారా మేము ముందుకు రావడానికి ఒకే ఒక ముఖ్య ఉద్దేశము కారణం, అధికారులకు, పోలీస్ అధికారుల వరకు నా మనవి ఏంటంటే, ఈ రంజాన్ పవిత్ర మాసంలో ముందుగానే 1-2 మాసాలు ముందుగానే ఈ పవిత్ర మాసం కోసం అని డబ్బులు ముందుగానే సేవ్ చేసుకొని ఈ మాసం అంతా కూడా ఎటువంటి హార్డ్ వర్క్స్ కానీ ఏమీ లేకుండా కొద్దిగా ఈ మాసం అంతటిని సులువుగా చూసుకోవడానికి ప్రయత్నం చేసి డబ్బు చేసుకుని ఆ రోజాలు ఉండడం అయితేనేమి అన్ని ఆచారాలను పాటిస్తూ రంజాన్ని గడుపుతారు. అయితే ఇందులో మార్నింగ్ సెహరీ తీసుకున్న తర్వాత మళ్ళీ పూర్తి రోజు నమాజ్ టైంలో నమాజ్కి వెళ్ళేసి కొంతమంది రెస్ట్ తీసుకొని ఏదో వాళ్ళ చిన్న కార్యకలాపాలు చూసుకొని మళ్ళీ ఇఫ్తియార్ విందు అయిపోయిన తర్వాత మళ్ళీ నమాజ్ అన్ని పాటించుకొని తరావీ నమాజ్ అంటే అది కూడా చేసుకొని వచ్చేటప్పటికి మసీద్ నుంచి వచ్చేటప్పుడు టైం అవుతుంది, 10-10:30 ఆ టైం పడుతుంది. తర్వాత కొద్దిసేపు ఆ మిత్రులతోనైతేనేమి పెద్దలతోనైతేనేమి కొద్దిసేపు ఆహ్లాదకరంగా కొద్దిసేపు కూల్గా గడపడానికి కోసమని ఆ మసీద్ ఏరియాల్లో అక్కడంతా కూడా ఉంటారు. అయితే పోలీస్ అధికారులు ఆ టైంలో జీపులు తీసుకుపోవడం కానీ అక్కడి నుంచి అందరినీ డిస్పర్స్ చేయడం కానీ ఇదంతా చేస్తూ ఉంటారు. అందుకోసమని ఈ సంవత్సరం అంతా ఏమి మీరు ఆ నిబంధనలు మీరు పెట్టుకోండి. ఈ రంజాన్ మాసంలో మాత్రం నైట్ టైంలో, అంటే మొత్తం హిందూపురం అంతా కాదు, కొన్ని ఏరియాల్లో ముక్కుడిపేట రోడ్డు, తర్వాత ఆర్పీజీటీ రోడ్డు, రామత్పూర్ రోడ్డు, ఆటో నగర్, ఇట్లా మైనార్టీస్ ఎక్కువ ఉన్న ఏరియాలో, ఆ మసీద్ ఏరియాలో అక్కడ ఆ టీ స్టాల్స్ కానీ నిర్వహించుకొని అక్కడంతా ఆ మిత్రులంతా ఆ టైంలో రాత్రిలో కలిసి అంతా కలుస్తూ ఉంటారు. అక్కడ మాత్రం కొద్దిగా ఈ రంజాన్ మాసం ముగిసేంత వరకు ఇది మీకు మనవి చేసుకుంటాను. ఈ మాసం ఒక్కటి మీ దృష్టిలో పెట్టుకొని మైనార్టీలు అది పవిత్ర మాసం అంతా ముగిసేదాకా మీరు పర్మిషన్ ఇవ్వాలని కోరుకుంటూ, మీరు ఇక్కడ ఉన్నటువంటి డివిజనల్ పోలీస్ ఆఫీసర్ గారికి అయితేనేమి, ఎస్పీ గారికి అయితేనేమి ఈ వీడియో ద్వారా ఎందుకు తెలియజేస్తానంటే, మీ మీద కూడా వేరే మతతత్వ కార్యకలాపాలను నిర్వహించే వాళ్ళు మీ మీద నిందలు వేయకుండా, ఇంకొకటి అధికార పార్టీ వాళ్ళు కూడా మీ మీద ఎటువంటి నిందలు అపోదాలు వేయకుండా ఈ వీడియో ద్వారా చేసి వాళ్ళు కూడా వింటారని మీకు ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటూ, జిల్లా ఎస్పీ గారు కూడా మనవి చేసుకుని అడిగేది ఏంటంటే, జిల్లాలో కూడా ధర్మవరం, కదిరి, పెనుగొండ ఇలాంటి నియోజకవర్గాల్లో కూడా మైనార్టీ సోదరులు ఎక్కువగా ఉన్నారు. ఇది కూడా ఎస్పీ గారు కూడా మీ దృష్టిలో పెట్టుకొని మా మైనార్టీలకు ఈ పవిత్ర మాసంలో సంతోషకరంగా ఉపవాస దినాలు గడుపుకోవడానికి మా మైనార్టీలకే కాదు, సెక్యులరిజాన్ని పాటించే వాళ్ళందరికీ కూడా గడుపుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలని ఇక్కడ ఉన్నటువంటి మా చిన్న స్థాయి నుంచి జిల్లా స్థాయి ఎస్పీ గారి దాకా అందరికీ మనవి చేసుకుంటూ ఈ పర్మిషన్ ఇవ్వాలని మరొకసారి అందరికీ కోరుకుంటూ, దీని మీద వేరే మతోన్మాదులు ఎవరు కూడా చెడ్డగా మరీ వేరే రకంగా ఆలోచన చేసి వ్యతిరేకించకూడదని కూడా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.